నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ చికెన్ ఫ్రై. స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా? నేనైతే ఇక్కడ కరివేపాకుతో చేసుకున్నానండి. చాలా సూపర్గా ఉంది. మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనకి కరివేపాకు కర్రీస్లోనూ, ఫ్రైల్లోనూ, రసంలోనూ ఎందులో వేసినా తీసి పక్కన పడేస్తాం కదా. కానీ అలా కాకుండా ఇలా చక్కగా పొడిగా చేసి పెట్టుకొని ఈ ఫ్రైల్లో వేసి చూడండి. ఇదనే కాదు, చికెన్లోనే కాదు, మనకి చక్కగా బంగాళదుంప, అలాగే దొండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై, ఇటువంటి వాటిల్లోకి అయితే కరివేపాకు పొడిని ఈ విధంగా తయారు చేసుకుంటే పోషకాలన్నీ మనకు అందుతాయి. చాలా సూపర్గా కూడా ఉంది, టేస్ట్, స్మెల్ కూడా. మరి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ కరివేపాకుతో చేసుకునే చికెన్ ఫ్రై. నేనైతే ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను, 1 కప్ వరకు ఫ్రెష్గా క్లీన్ చేసి కొంచెం ఆరబెట్టుకున్నాను. అలాగే ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, లవంగ, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ కొద్దిగా తీసుకున్నాను. వీటన్నిటిని వేయించుకుంటున్నాను. ఇక్కడైతే ముందుగా కరివేపాకు వేయించుకుంటున్నాను. ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి. ఇక్కడ ఆయిల్ లేకుండా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, 1 నిమిషంలోనే చక్కగా పొడారిపోయినట్టుగా తెలుస్తుంది. ఆకులో ఉన్న చెమ్మంతా కూడా. ఇక్కడ ఇంకా కొంచెం మనకి డ్రైగా అయిపోవాలి. ఇదంతా కారంగా కొట్టుకుంటా, అంటే మనకి కరివేపాకు పొడిగా చేసుకుంటాం కాబట్టి మనకి డ్రైగా ఉండాలన్నమాట ఆకంతా కూడా. ఇక్కడ చూడండి, చక్కగా మనకి ఇలా ప్రెస్ చేయగానే క్రిస్పీగా అయిపోయినాయి ఆకులన్నీ కూడా. ఇది పక్కన పెట్టేసుకొని ధనియాలు కూడా కొంచెంగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పాన్లోకి ధనియాలు వేస్తున్నాను. ధనియాలు కూడా కొంచెంగా వేయించుకోవాలి. దీంట్లోనే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా. ఇక్కడైతే వేయించుకున్న ధనియాలన్నీ ఆరిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. కరివేపాకు, అలాగే ధనియాలు, లవంగ, చెక్క, వీటన్నిటిని మెత్తగా పొడి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. చికెన్ అయితే నేను ఇక్కడ 350 గ్రామ్స్ వరకు ఉందండి. ఫ్రై కోసం బోన్ పీసెసే కట్ చేయించుకున్నాను, క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, కరివేపాకు కూడా అక్కడక్కడ మనకి తొనకలుగా తెలియాలన్నమాట. ఎక్కడన్నా మెత్తగా ఉన్న ఆకైతే ఇలా పక్కన పెట్టేస్తున్నాను. చూసారు కదా, పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను తాలింపు కోసం. నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి అయితే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇక్కడైతే ఉల్లిపాయలు వేసిన చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. ఇక్కడైతే ఉల్లిపాయలు సాఫ్ట్ కలర్ నుంచి కొంచెం కలర్ మారే వరకు కూడా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేయట్లేదండి. చక్కగా ఉల్లిపాయలు, చికెన్ కూడా కొంచెం వేగిన తర్వాత వేస్తే మంచిగా స్పైసీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు 3 వంతుల వరకు వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో ఉంచి ఒక్కసారిగా కలుపుకుంటున్నాను. ఇక్కడ చికెన్ వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుంటున్నానండి. చికెన్తో పాటుగానే అల్లం వెల్లుల్లి కూడా వేగిపోవాలి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టినాను 2-3 నిమిషాలు. మూత తీస్తున్నాను నేను ఇక్కడ 2-3 నిమిషాల తర్వాత అయితే. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా పసుపు, అలాగే సాల్ట్, రుచికి తగినట్లుగా. సాల్ట్ నాన్ వెజ్లోకి కారం, సాల్ట్ ఎక్కువే పడుతుంది కదా.
అలాగే ఇప్పుడు ఇంకొన్ని వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా నలగొట్టి వేసుకుంటున్నాను. ఈ ఫ్రైకి ఇలా వేస్తే చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడే ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి కరెక్ట్గా 7 నుంచి 10 నిమిషాల పాటు అయితే వేయించుకుంటున్నాను. నేను ఇంకా గరం మసాలా కూడా వేయట్లేదండి. దాల్చిన చెక్క అలాగే లవంగా స్టార్ ఫ్లవర్ అయితే పౌడర్లో కరివేపాకు కారంలోనే వేసేసుకున్నాను కాబట్టి ఇంకా వేయట్లేదు. ఇక్కడైతే 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, ముక్కంతా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడైతే ఇందులోకి కారం అలాగే రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేస్తున్నాను. ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ముక్కకి పట్టాలి అంటే మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచితే చాలు. ఇప్పుడే కారం కూడా వేసేసుకుంటున్నాను ఇందులోకి. ఇప్పుడైతే ఇందులోకి కారం కూడా వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం కారం తగ్గించే వేస్తున్నానండి. మామూలు కూరల కన్నా కూడా అయితే ఎక్కువే వేసాను. మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేస్తున్నాను. లో ఫ్లేమ్లోనే ఉంచి 3 నుంచి 5 నిమిషాల పాటు మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫ్రై అంతా చక్కగా వచ్చేసింది. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఆల్రెడీ కొత్తిమీర కూడా వేసేసాను. మీరు కావాలనుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను కొద్దిగా వేస్తున్నాను చివరిలో. చూసారు కదా, కరివేపాకుతో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కరివేపాకు కూరల్లో వేసినా మనం చక్కగా తీసి పక్కన పడేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళందరికీ ఇలా చేసుకుంటే చాలు, చక్కగా పోషకాలన్నీ అందుతాయి. ఇలాగే మనకి బంగాళదుంపతోనూ వంకాయతో కూడా చేసుకోవచ్చు అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.